కేంద్ర రాష్ట్ర స్థాయి బీజేపీ నేతల బృందం సందర్శించింది. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, ఏపీ బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో సహా పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రాజెక్టు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఉన్నత అధికారులతో కలిసి సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇంజనీరింగ్ బృందం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పనుల వివరాలను నేతలకు వివరించింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి రాష్ట్ర ప్రజల, రైతుల దశాబ్దాల కలను నిజం చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు మొత్తం 89% పనులు పూర్తయ్యాయని, గత ప్రభుత్వం 5 ఏళ్లలో కేవలం 2% పనులు చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలోనే 15% పనులను పూర్తి చేసిందని స్పష్టం చేశారు. ఫేజ్ 1 పనులకు కేంద్రం 30,436 కోట్లకు ఆమోదం తెలిపిందని, గత 2 ఏళ్లలోనే 8,300 కోట్లు విడుదల చేసింది అని చెప్పారు. ప్రాజెక్టు పనుల పురోగతిని ఇకపై ప్రతి నెల ప్రజలకు వెల్లడిస్తామని, నిర్వాసితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వమని ఆయన భరోసా ఇచ్చారు. the schematic that part 1 లో కంటెంప్లేట్ చేశాం సార్. 24 టీఎంసీ ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ రిజర్వాయర్. ఈ జనరల్